అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగానే ఒక పేరు ఉంది. ఆయన ఏదైనా మాట ఇస్తే సాధారణంగా అమలు చేయరు, ఎక్కడో దగ్గర దాట వేస్తారు అని. రాజకీయాల్లో మొదటి నుంచి 1995 నుంచి కూడా ఆయన్ను పూర్తి స్థాయిలో నమ్మలేరు. అందుకే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేస్తారు, మంచి విజనరీ ఉన్న నేత. పరిపాలన విషయంలో ఆయనకు తిరుగులేదు. కానీ హామీలు అమలు చేయడంలో, పథకాల విషయంలో మాత్రం తప్పుడు అడుగులు ఉంటాయి. అవే ఆయన రాజకీయ జీవితంలో మచ్చలు. అందుకే చంద్రబాబు గారు ఎంత బాగా పరిపాలించినా ఓడిపోతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఎలాగైనా అధికారంలోకి రావాలి అని ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ హామీలు ఇచ్చింది. సూపర్ 6తో పాటు చాలా హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి వాళ్ళు అమలు చేసే సంక్షేమ పథకాల విలువ 50,000 కోట్లు ఉంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరానికి వీళ్ళు అమలు చేసే సంక్షేమ పథకాల విలువ 75 నుంచి 80,000 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఒక్క తల్లికి వందనమే చూసుకుంటే గత ప్రభుత్వం అమ్మఒడి పేరిట సంవత్సరానికి 6,000 నుంచి 6,500 కోట్లు ఖర్చు పెడితే, ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరిట దాదాపుగా 10 నుంచి 11,000, 12,000 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇంకా విధి విధానాల రూపకల్పన జరగలేదు కాబట్టి బడ్జెట్ పూర్తిగా చెప్పలేం మనం. అలాగే వీళ్ళు ఆడబిడ్డ అనేది అన్నారు. అంటే ఒక్కో ఆడపిల్లకి 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు, మహిళలకు నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వేస్తారు. ఇది చాలా కష్టమైన పథకం, అంత ఈజీగా అమలు చేయలేరు. దీనికి కూడా చాలా బడ్జెట్ కావాలి. అలాగే పెన్షన్లు గత ప్రభుత్వం జాగ్రత్తగా 250 పెంచుకుంటూ 3,000కి తెస్తే వీళ్ళు ఒకేసారి 4,000 చేశారు. దీనికి కూడా నెల వచ్చేసరికి కనీసం 2,400, 2,500 కోట్లు కావాలి. ఇలా ఈ అన్నదాత సుఖీభవ కానీ ఈ రకరకాల పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నింటికీ కూడా అమలు చేయడానికి సంవత్సరానికి 80,000 కోట్లు కావాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో తేడా కొడుతోంది, దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా నిన్న అసెంబ్లీలో ఆయన స్పీచ్ ద్వారా అర్థమైంది. ఎందుకంటే నిన్న కాదు, మొన్న అసెంబ్లీలో ఆయన స్పీచ్ ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఆయన ఏమన్నారంటే, బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదు, అప్పులేమో భారీగా ఉన్నాయి, మనం చూస్తే చాలా హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చాము, సో ఈ భయం వేస్తుంది అన్నారు. దేనికి భయం? హామీలు అమలు చేయలేదని భయమా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదని భయమా? ఈ భయం దేనికి వర్తిస్తుంది? సంక్షేమ పథకాలు అమలు చేయలేము అనే భయం అయితే స్పష్టంగా చెప్పేయండి ప్రజలకి. లేదు ఆర్థిక పరిస్థితి బాగలేదు అనే భయం అయితే అది కూడా స్పష్టంగా చెప్పేయండి. అది కూడా దీనికి ఇంటర్లింకే, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇంటర్లింకే. అంటే ఓవరాల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో డబ్బులు లేవు, రాష్ట్ర ఖజానా గొల్లైపోయింది, గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, కాబట్టి మేము ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఒక ఏడాదో 2 ఏళ్ళలో కొన్ని పథకాలు ఆగిపోతాయి అని డైరెక్ట్ చెప్పేస్తే బెటర్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాసుకు కూర్చుంది. వైసీపీ ప్రధాన ఆయుధం సంక్షేమ పథకాల మీదే. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడైనా తప్పుకు దొరికితే వెంటనే వీళ్ళు దాన్ని ఎండగొట్టడానికి గత 50 రోజుల నుంచి, అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కాసుకు కూర్చున్నారు. సాక్షిలో అదే రాస్తున్నారు, వైసీపీ అధికార ప్రతినిధులు అదే మాట్లాడుతున్నారు, వైసీపీ ముఖ్య నాయకులు అదే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు. వీళ్ళు సంక్షేమ పథకాలు, ఎందుకంటే వైసీపీకి అంత నమ్మకం వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు అని. సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి బడ్జెట్ చాలదు, నిధులు చాలవు అనే విషయం వాళ్ళకు తెలుసు. గతంలో వాళ్ళు పరిపాలించారు కాబట్టి లెక్క బొక్కలన్నీ వాళ్ళకు తెలుసు. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయడం అంత సులువు కాదనే విషయం వాళ్ళకు తెలుసు. అందుకే ఆల్రెడీ ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు. మీరు సంక్షేమ పథకాలు ఇవ్వలేరు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని. దానికి తగ్గట్టు చంద్రబాబు గారు కూడా ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తోంది, అన్ని హామీలు ఇచ్చేశాను అని డొంక తిరుగుడు మాట్లాడుతున్నారు, దాగుడు మూతలు ఆడుతున్నారు. స్పష్టంగా చెప్పడంలా ఆల్రెడీ రాష్ట్ర ప్రజల్లో గందరగోళం, తల్లికి వందనం డబ్బులు వస్తాయా రావా అని. ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేసి ఆ 15,000, 20,000 ప్రభుత్వం ఇస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్న తల్లులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఆందోళన ఉంటుంది కదా, తల్లికి వందనం ఈ సంవత్సరం వస్తుందా రాదా అని చెప్పేయచ్చుగా, ఈ సంవత్సరం ఇవ్వం అని చెప్పేయచ్చుగా. అలాగే రైతు భరోసా కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదా ఆడబిడ్డ నిధి, అది ఇంకా పెద్ద పథకం.
నెలకు 1500 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. దాని గురించి కూడా లక్షలాది మంది ఆడపిల్లలు వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తాం అని ఎలాగైతే చెప్పారో, ఆడబిడ్డ నిధి వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం, తల్లికి వందనం పలానా తేదీన అమలు చేస్తాం అని ముందుగానే చెప్పేస్తే బెటరు. అలా కాకుండా దాగుడు మూతలు, డొంక తిరుగుళ్ళు, ఆ ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వడాలు కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో సంక్షేమ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసింది. రిలీజ్ చేసి ఆ టైంకి బటన్లు నొక్కారు. మేబీ డబ్బులు వెళ్తాయా లేవా, నెమ్మదిగా డబ్బులు వెళ్ళాయి. 100 మంది లబ్ధిదారులు ఉంటే బటన్ నొక్కిన రోజు ఒక 10 మందికి, ఆ తర్వాత రోజు ఇంకో 10 మందికి, ఆ తర్వాత రోజు ఇంకో 10 మందికి, అలా నెమ్మదిగా వెళ్ళేవి. సో ఈ ప్రభుత్వం ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వట్లేదు. కనీసం డైరెక్ట్గా నేరుగా చెప్పేయడం లేదు. అంత సైలెంట్గా లోపాయకారిగానే ఉందన్నమాట. మరి ప్రభుత్వ పెద్దలే దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తే మంచిది, లేకపోతే మాత్రం నష్టపోతారు.